అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెల్ కూటమి వర్సెస్ ఇరాన్ మధ్య సాగుతున్నటువంటి యుద్ధం ఇప్పుడు మునుపెన్నడూ లేనంత భీభత్సంగా మారింది. ముఖ్యంగా ఇరాన్ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవడంతో పశ్చిమ ఆసియా అగ్నిగుండంలా మారింది. ఈ రక్తపాతం మధ్య ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి మరో సంచలన విషయం ఏమిటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అంతం చేసేందుకు ఇరాన్ సాగించినటువంటి కుట్రలు. గతంలోనే 2 సార్లు ట్రంప్ ను లేపేయడానికి ఇరాన్ వేసిన పక్కా ప్లాన్లు త్రుటిలో తప్పిపోయాయని ఇప్పుడు ఖమేనీని మరణం తర్వాత ఆ పగ మరింత ముదిరిందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో ఇరాన్ పగ పరాకాష్ఠకు చేరింది. ఇప్పుడు ఇజ్రాయెల్ పైన క్షిపణుల వర్షం కురిపిస్తూనే మరొక వైపు అమెరికాలోని తన స్లీపర్ సెల్స్ ను ఇరాన్ యాక్టివేట్ చేసినట్టుగా సమాచారం. విదేశాలలో ఉన్నటువంటి ఇరాన్ ఏజెంట్లు దాడులకు పాల్పడేలా ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్ ద్వారా ఆదేశాలు అందుతున్నాయని అమెరికా నిఘా సంస్థలు ఇప్పుడు గుర్తించాయి. ఈ సిగ్నల్స్ సాధారణ పద్ధతిలోనే కాకుండా పలు దేశాల ద్వారా బ్రాడ్కాస్ట్ అవుతూ విశ్లేషకుల దృష్టిని కూడా ఆకర్షించాయి. అంటే ఇంటర్నెట్ లేదా మొబైల్ నెట్వర్క్ల వాడకం లేకుండా, డిజిటల్ ఆధారాలు దొరకకుండా కేవలం డిస్క్రిప్షన్కి ఉన్నవారు మాత్రమే చదవగలిగేలా ఈ యొక్క మెసేజ్లను పంపుతున్నారు. ఇరాన్ నుంచి వస్తున్న ఈ రహస్య సంకేతాలను అడ్డుకోవడానికి అమెరికా నిఘా వర్గాలు ఇప్పుడు శ్రమిస్తున్నాయి. యుద్ధం 10వ రోజుకు చేరుకున్న తరుణంలో అటు రణక్షేత్రంలోనూ ఇటు అంతర్జాతీయ గూఢచారి వ్యవస్థలను పెను ప్రకంపనలు రేగుతున్నాయి ఈ యొక్క వార్త బయటికి రావడంతో.